పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు సంవత్సరంలో 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని కరప గ్రామ కార్యదర్శి వాసిరెడ్డి సునీల్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ గ్రామ సభను మండల కేంద్రం కరప సంపద తయారీ కేంద్రం వద్ద గ్రామ సభ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి సునీల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, ఎంపీడీఓ అప్పారావు, యూపీ ఆర్డీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తీసుకురావాలన్నది నినాదంతో ఈరోజేమో ఈ గ్రామ సభ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ తడి పొడి చెత్త గురించి దానికి మన లోపలికి వెళ్ళి కూడా తడి పొడి చెత్త, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ డంగ్ ఎలా కలెక్ట్ చేస్తామో దాన్ని వర్మి ఎలా తయారు చేస్తాం అన్నది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే విలువ చేసే ఏంటంటే మనకి 2 ఈ మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి గతంలో రావడం జరిగింది. ఇవి ప్లాస్టిక్ని కట్ చేయడానికి, అలాగే గాజుని కట్ చేసి దాన్ని సేల్ చేయడం ద్వారా కూడా మనకి ఆదాయాన్ని సమకూర్చు. అందుకే దీన్ని ఏంటంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ యూనిట్ అని, అంటే సంపద కేంద్రం అని అన్నారు తప్ప ఇది చెత్త కేంద్రం కాదండి, ఓన్లీ సంపద కేంద్రం. అంటే దీని నుంచి చెత్త నుంచి సంపదను తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో ఏంటంటే రాబోయే తరాలకు ఏంటంటే ప్లాస్టిక్ని తగ్గించుకునే దిశగా, అలాగే మనం ఈ సెప్టెంబర్ 17 నుంచి ఇప్పుడు దాకా చేసుకున్న కార్యక్రమాల్లో ప్లాస్టిక్ని 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిరోధించడానికి మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ మరియు మన గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారి ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుందండి. అదే ప్రకారం మనం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రత్యేక కార్యక్రమాలండి. గత 15 రోజుల నుంచి మనం గ్రామాల్లో ప్రతి కార్యక్రమం ప్రతిరోజు చేస్తూనే ఉన్నామండి. ఇదేంటంటే ప్రతిదీ కూడా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలే, కాకపోతే ఇంకా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి జీవోలు వచ్చినాయండి. స్టేట్ గవర్నమెంట్ అమలు పరుస్తుంది. అదే ప్రకారం మనం ప్రతి గ్రామంలోనూ కూడా SWP షెడ్స్ దగ్గర ఈరోజు మనం ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నామండి.